పరిశుద్ధుడు మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రేమించిన ఈ ప్రభు దినంలో అల్లగడ్డలో ఉన్నటువంటి మీ పిల్లలతో కలిసి ఆనందించే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. చెప్పుకొనబోతున్న ప్రతి మాటలు తోడుగా ఉండండి. ప్రత్యేకంగానైనా మరి సమయంలో ప్రియులు దేవదానం అన్నాను హేమలతను ప్రేమించి మీరు ఇచ్చిన కుమార్తె అమృతను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. కుమార్తెను ప్రేమించిన ఆయన మరొక నూతన జన్మదినాన్ని ప్రసాదించినందుకు మీకు వందనాలు. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని చెప్పుకొనబోతున్న మీ వాక్య భాగంలో మాకు తోడుగా ఉండాలి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు చేరి వచ్చినటువంటి ది కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ ఆలగడ్డలో ఉన్న దేవుని పిల్లలైనటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మరి సంఘంలో ప్రిన్సిపల్గా అలాగే వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నటువంటి మరి ప్రియులు గురునాథ్ సార్ గారికి, మరి సుబ్బారెడ్డి గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగే స్వార్థ పరిచర్యలో నాతో అనునిత్యం ప్రయాసపడుతున్న ప్రియులు నాగలక్ష్మరెడ్డి అన్న గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని ద్వారా మరి ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుంచి భక్తికి పునాది బాల్యమేనా అన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు ప్రపంచంలో భక్తులు మనకు విపరీతంగా కనబడుతూ ఉంటారు కూడా. ఈ విశ్వాసము ఆ విశ్వాసం అని కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా భక్తులు మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. ప్రస్తుతం మరి భారతదేశంలో జరుగుతున్నటువంటి కుంభమేళా గురించి మనందరికీ తెలుసు. ఆ కుంభమేళాలో సుమారు 40 కోట్ల మంది పాల్గొంటున్నారు అన్నది వార్త. నిజంగా దీన్ని ఆలోచిస్తున్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన దేశవ్యాప్తంగా భక్తులు అన్నది పెరుగుతున్నారు అన్నట్టుగా మనకు కనబడుతూనే ఉంది. అయితే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూడగలిగితే ఒక ఆశ్చర్యం వేస్తుంది పిల్లలు. ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా భక్తులు పెరిగిపోతున్నట్టుగా మనకు అనిపిస్తున్నప్పుడు మరి దేవుడు ఏం మాట్లాడుతున్నారో మనం చూడగలిగితే మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్నాం పిల్లలు. 2వ వచనంలో దేవుడు ఏమంటున్నారు చూడండి. భక్తుడు దేశములో లేకపోయేను అన్నాడు. ఇది ఒకనాటి మాట అయినా నేటికి కూడా ఈ మాట వర్తిస్తుంది ప్రేమ దేవుని పిల్లలు. అంటే దేవుని దృష్టిలో భక్తులు ఉన్నారా అన్నప్పుడు ఒకరోజు నా జనాంగము అని పిలుచుకున్నటువంటి ఇశ్రాయేలీల కోసం మాట్లాడుతున్నటువంటి మాట ఇది. వాళ్ళ గురించి మాట్లాడుతూ ఆ రోజు దేశంలో పరిస్థితి ఎలా ఉందో చెప్తున్నాడు ఆయన. భక్తుడు దేశములో లేకపోయేను అన్నాడు చూడండి. భక్తుడు దేశములో లేకపోయేను. మరి కనబడుతున్నదంతా ఏంటన్నప్పుడు
భక్తులుగా కనబడుతున్నారే తప్ప వాస్తవానికి భక్తి అన్నది మనుషుల బ్రతుకుల్లో లేకుండా ఉంది. భక్తుడుగా కనబడుతున్నాడు అంటే సమాజంలో వేషధారణ కనబడుతుంది, బ్రతుకులో మాత్రం భక్తి కనిపించడం లేదు. ఎటు చూసిన భక్తులమయముగా ఈ సమాజం అంతా వివిధ విశ్వాసాలలో బ్రతుకుతున్నట్టుగా, ఆ దేవుళ్ళ పట్ల దేవతల పట్ల భక్తి ఉన్నట్టుగా, మేమందరము భక్తులమే అన్నట్టుగా ఈరోజు సమాజంలో మనుష్యుల మధ్య ఈ విషయాలు కనబడుతున్నాయేమో, కానీ వాస్తవాన్ని మనం ఆలోచించినప్పుడు దేవుడు రాయిస్తున్న మాట ఏంటన్నప్పుడు దేశములో భక్తుడు లేకపోయేను అన్నాడు. ప్రియుల, ఎందుకు దేవుడు ఈ మాట అంటున్నాడు అన్నప్పుడు ఈరోజు సమాజానికి భక్తి అంటే ఏంటో తెలియకపోవడమే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు భక్తి అంటే ఏంటో తెలియకుండానే భక్తిలో ఉన్నామనుకుంటున్నారు. ప్రియుల, మొదట మనకు తెలియవలసింది ఏంటన్నప్పుడు భక్తి అంటే ఏంటో తెలియాలి. భక్తి అంటే ఏంటో తెలిస్తేనే ఆ తర్వాత వీళ్ళు భక్తులా కాదా అన్న సంగతి సులువుగా మనకు అర్థమవుతుంది. అందుకే బైబిల్ను మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే భక్తి అంటే ఏంటో దేవుడు చక్కగా నిర్వచనాన్ని రాశాడు. ప్రియుల, దేవుడు చెబుతున్నాడు భక్తి అనగానే నీకు ఇష్టమైనట్టు బ్రతకడం భక్తి కాదు, నీకు నచ్చినట్టుగా ఉండడం భక్తి కాదు, నువ్వు అనుకునేది భక్తి కాదు. దేవుడు కోరుకునే భక్తి ఏదో బైబిల్లో చూడగలిగితే యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26-27 వచనాలు చదువుకున్నాం. మొదట 26 వచనాన్ని మనం చదువుకోగలిగితే దేవుడు ఏం చెబుతున్నాడు చూడండి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే అన్నాడు. ప్రియుల, ఇక్కడ భక్తుడుగా ఉన్నాడు అని ఎవరి కోసమైనా మనం అనుకుంటే అతను భక్తుడో కాదు అనడానికి ఒక లక్షణాన్ని మనం ముందు పెడుతున్నాడు దేవుడు. ఎవరిని భక్తులు అనవచ్చు, ఈ భక్తులకు ఉండవలసిన ఒక శ్రేష్టమైనటువంటి లక్షణం ఏంటి అన్నప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు అక్కడ? ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకోవాలి అన్నాడు. చూడండి, నోటికి కళ్ళెం పెట్టుకోవాలి, నోటికి కళ్ళెం పెట్టుకోవాలి అంటే భక్తుని నోరు ఎలా ఉంటుందో చెబుతున్నాడు ముందు. ఎందుకంటే ఈరోజు సమాజంలో మనిషి కంట్రోల్ చేయలేనిది ఏంటన్నప్పుడు నోటినే, నాలుకను కంట్రోల్ చేయలేడు. ఇప్పుడు భక్తుడు దేన్ని కంట్రోల్ చేయాలి? మొట్టమొదట నాలుకను కంట్రోల్ చేయాలి. ప్రియులారా, నాలుకను సాధకం చేయాలి. అందుకే నిజంగా దేవుడు మాట్లాడుతున్న మాట మనం చూడగలిగితే ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకునిన ఎడల వాడి భక్తి వ్యర్థమే. కనుక నేను భక్తుడను అని మనం అనుకుంటే మొట్టమొదట మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? మన నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఇది దేవుడు చెబుతున్నాడు. మన నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. నీ నోటిలో నుంచి పనికి మాలిన మాటలు రాకూడదు. ఇది భక్తిపరుడు చెయ్యవలసినటువంటి పని. ఒక భక్తిపరుడు ఏం చేస్తాడన్నప్పుడు తన నోటి నుంచి పనికి మాలిన మాటలు రానివ్వడు, తన నోటి నుంచి బూతులు రానివ్వడు, తన నోటి నుంచి పోకిరి మాటలు రానివ్వడు, తన నోటి నుంచి సరసోక్తులు రానివ్వడు, తన నోటి నుంచి అబద్ధాలు రానివ్వడు. ఈరోజు సమాజాన్ని ఆలోచిస్తే ఇక్కడ ఎందరో ఫెయిల్ అయిపోతారు. భక్తుడను అనుకుంటాడు, నోరు తెరిస్తే బూతులే, నోరు తెరిస్తే అబద్ధాలే, నోరు తెరిస్తే మాయమాటలే. నువ్వు సమాజంలో మనుష్యుల ముందు భక్తుడిగా నటించచ్చేమో కానీ దేవుడి ముందు మాత్రం మనం ఫెయిల్ అయిపోతాం. ప్రేమ దేవుడి పిల్లల, అందుకే భక్తి మనుష్యులకు కనబరిచేది కాదు, మనుష్యులు చూడాలనుకునేది కాదు. భక్తిని చూడవలసింది దేవుడు. నువ్వు భక్తి పరుడవని సర్టిఫికేట్ ఇవ్వవలసింది కూడా ఎవరో తెలుసా? దేవుడు ఇవ్వాలి.
అందుకే 27వ వచనంలో యాకోబు గారు ఏం రాస్తున్నారో చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అన్నాడండి. భక్తి గురించి మాట్లాడుతూ ఎవరి ఎదుట భక్తి చేయాలని చెప్తున్నాడు. ఎవరి ఎదుట నీ భక్తి? మనుష్యుల ఎదుట కాదు. మనుష్యులను నమ్మించడం ఈజీ, దేవుని ఎదుట భక్తిగా బ్రతకడం కష్టం. అందుకే చెప్తున్నాడు తండ్రి అయిన దేవుని ఎదుట అన్నాడు. చూడండి, దేవుని ఎదుట భక్తి ఎలా ఉన్నాడట? పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా అన్నాడు. అంటే ఇప్పుడు భక్తి ఎవరి ఎదుట చేయాలి? మనం మనుష్యుల ఎదుటనా దేవుడి ఎదుటనా? దేవుని ఎదుట భక్తిగా ఉండు. మనుష్యుల ఎదుట భక్తి నీకు ఏ లాభాన్ని తెచ్చిపెట్టదు. నిన్ను చూస్తున్నది దేవుడు, నీకు ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు దేవుడు, నీ భక్తికి మెచ్చి నిన్ను దీవించవలసిన వాడు దేవుడు, నీకు మేలు చేయవలసిన వాడు కూడా దేవుడే కనుక, మన భక్తిని చూస్తున్నది దేవుడే కనుక ఆ దేవుని ఎదుట నేను భక్తుడనో కాదు అని మనల్ని మనం పరిశీలించుకోవాలి ప్రియుల. కనుక ఆ భక్తిలో 2 చెప్తున్నాడు ఆయన. ఒకటి, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. రెండవది ఏం చెప్తున్నాడు? ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే అన్నాడు. చూడండి, ఇహలోక మాలిన్యాన్ని ఈ బ్రతుకుకు అంటించుకోకూడదు అంటున్నాడు ప్రియుల. ఇహలోక మాలిన్యము ఈ బ్రతుకులోనికి రాకూడదు, ఈ బ్రతుకుకు అంటించుకోకూడదు. అది భక్తి అంటే. ఈరోజు భక్తులు అనుకుంటున్న వారి జీవితాలు చూస్తే ఏమండి ఎన్ని పాపాలతో ముడిపడి ఉంటాయో ఆ జీవితాలన్నీ, ఎన్ని అక్రమాలతో ముడిపడి ఉంటాయో ఆ బ్రతుకులన్నీ. ఏమండి అక్రమాలతో, అన్యాయాలతో, మోసాలతో బ్రతుకుతూ పైకి వేషధారణల్లో నేను భక్తుడిగా ఉన్నాను అనుకుంటే ఎవరిని నమ్మించడానికి? అది ఎవరిని నమ్మించడానికి? మనుష్యులనా? మనుష్యులను నమ్మించినంత మాత్రాన నీకు ఒరిగేదేముంది? చివరికి నువ్వు దేవుడి చేతిలో ఏమండి ఒక నేరస్తుడిగా మిగిలిపోవాలి. కనుక మనం భక్తి చేయవలసింది దేవుడి ఎదుట. అయితే ప్రియులారా, ఈ భక్తి అన్నది ఏమండి ఎప్పటి నుంచి మనం ప్రారంభించాలి అన్నది నిజంగా బైబిల్ చెప్పింది. భక్తికి పునాది ఎప్పుడేయాలి? ఎప్పటి నుంచి భక్తిలో పెంచాలి? ఎందుకంటే భక్తి అన్నది కూడా ఒక ప్రాక్టీస్ చేయవలసింది ప్రియులారా. భక్తిని కూడా మనం అభ్యాసం చేయాలి. భక్తిని అభ్యాసం చేయాలి. ఊరకే వచ్చేది కాదు భక్తి. భక్తిని నువ్వు ప్రాక్టీస్ చేయాలి, భక్తిని నువ్వు అభ్యసించాలి. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తానండి. సైకిల్ చాలా మంది నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఒకేసారి సైకిల్ మనము తొక్కగలమా? సైకిల్ నేర్చుకోవాలంటే ఎంత కష్టపడాలి, అభ్యాసం చేయాలి. దాని మీద ఎన్నోసార్లు కింద పడి, ఎన్నోసార్లు దెబ్బలు తిని ఫైనల్గా సైకిల్ తొక్కడం నేర్చుకుంటాం. అంటే ఒక సైకిల్ను నువ్వు నేర్చుకోవడానికి నువ్వు అభ్యాసం చేయాలి. అలాగే ఒక చదువు రావాలి అంటే అభ్యాసం చేయాలి. ఇప్పుడు మనము ఒక పదాన్ని రాయాలంటే ఈజీగా రాసేస్తాం, కానీ ప్రారంభంలో నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడి ఉంటుందో ఆలోచించండి. అనే అక్షరం నేర్చుకోవడానికి ఎన్ని నెలల టైం పడి ఉంటుంది. ఒక అక్షరం నేర్పించడానికే చాలా రోజులు పడి ఉంటే ఇక 2వ అక్షరం నేర్చుకోవడానికి, ఇలా తెలుగులో ఉన్న 56 అక్షరాలు నేర్చుకోవడానికి ఎంత టైం తీసుకుని ఉంటాను చెప్పండి. అందుకే ఒక్క రోజులో వచ్చేవి కావవి. అభ్యాసం అభ్యాసం అభ్యాసం. అనే అక్షరాన్ని పలక నిండా రాస్తారండి. ప్రారంభంలో పలక నిండా ఒకే అక్షరం ఉంటుంది. పాటు తిప్పామనుకోండి వల్ల 2వ అక్షరం ఉంటుంది. ఆ రోజంతా వాడు దానినే దిద్దుతూ ఉండాలి. సార్ చూశాడు అనుకోండి, రుద్దురా అంటుంటాడు. అంటే వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేయాలి? ఆ అక్షరాన్ని దిద్ది 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 అలా కొద్ది రోజులు దిద్దిన తర్వాత వాడు రాయడం మొదలు పెడతాడు ప్రియుల. దీన్ని అభ్యాసము అంటారు. ఇప్పుడు భక్తి గురించి కూడా మనం ఆలోచిస్తే భక్తిని కూడా మనం అభ్యాసం చేయాలి. భక్తిని కూడా అభ్యసిస్తేనే మనకు వచ్చేది. అది దానికైనా వచ్చేది కాదు. ఏముందండి, భక్తి అంటే సులువు అనుకుంటే చాలా పొరపాటు ప్రియులారు. అందుకే ఒక మంచి మాట తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక
భక్తి కోసం ఏం మాట్లాడుతున్నాడో చూడండి. పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, ప్రేమ దేవుని పిల్లరా, అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము అన్నాడు. దేవుని భక్తి విషయంలో నీకు నువ్వు ఏం చేసుకోవాలి? సాధకము. సాధకము సాధకం అంటే ఏమిటి? ప్రాక్టీస్. ఏమిటి? భక్తిని ప్రాక్టీస్ చేయాలి. అవును, ఏమిటి? ప్రభువులోనికి రాకముందు ఏమిటి కొంతమంది నోరు తెరిచారు అనుకోండి, బూతు లేకుండా మాట్లాడలేరండి. ఇళ్లలో కూడా చూస్తూ ఉంటారు. పిల్లల్ని పిలవడానికి కూడా ఒక బూతు మాట్లాడి ఆ తర్వాత పిలుస్తుంటారు. బూతులైనా బూతే మాట్లాడతారు, మనవరాలైన బూతే మాట్లాడతారు, ఎవరైనా కూడా ఏమిటి? బూతు మాట్లాడి ఆ తర్వాత మాట్లాడుతుంటారు. ఇప్పుడు మీరు భక్తిలోనికి వచ్చారనుకోండి, ఇప్పుడు ఆ బూతు రాకుండా ఉండాలంటే ఎంత ప్రాక్టీస్ చేయాలి చెప్పండి? నోరు తెరిస్తే బూతే వస్తుంటుంది. ఇప్పుడు మింగేయాలి దాన్ని. ఆ బూతు రాకుండా నువ్వు మింగేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు భక్తిలోనికి వచ్చావు, ప్రభువులోనికి వచ్చావు. ప్రభు ఏం చెప్తున్నాడు? ముసలమ్మ ముచ్చటలను విసర్జించుము. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాడు. కొంతమంది ఏమిటి? ప్రభువులోనికి వచ్చిన పనికి మాలిన మాటలు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారండి. టైం దొరికితే ఏదో పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అలాంటి వాళ్ళతో? వాటిని విడిచిపెట్టు అన్నాడండి. ఇప్పుడు విడిచిపెట్టడం అంటే ఎంత కష్టం చెప్పండి? నువ్వు ప్రాక్టీస్ చేయాలి. అంటే ముసలమ్మ ముచ్చట్లను విడిచిపెట్టాలన్నా ప్రాక్టీస్ చేయాలి. ఒక బూతు రాకుండా నువ్వు మాట్లాడాలన్నా ప్రాక్టీస్ చేయాలి. అబద్ధం ఆడకుండా ఉండాలన్నా నువ్వు ప్రాక్టీస్ చేయాలి. నోటికి వస్తూ ఉంటాయి, ఎందుకంటే హృదయంలో ఉన్నాయి అవన్నీ. ఎవడి చిన్నప్పుడు ప్రారంభమైంది 30 ఏళ్ళు వచ్చేటంత వరకు ఎవడు ఇష్టానుసారంగా మాట్లాడి, ఇష్టానుసారంగా ప్రవర్తించి, ఇష్టానుసారంగా ఉండి ఒక్కసారి ప్రభువులోనికి వచ్చిన తర్వాత వాటన్నిటిని మానాలంటే ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి. అందుకే ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నాయన సాధకం చేయి, నాయన నువ్వు సాధకం చెయ్యు, సాధకం చెయ్యు, ప్రాక్టీస్ చేయి. నువ్వు ప్రాక్టీస్ చేసావు అనుకో, దేనినైనా సాధించగలం, దేనినైనా సాధించగలం. ఎవరు మనం ప్రాక్టీస్ చేయడం, అభ్యాసం చేయడం మొదలు పెడితే మనం చెయ్యలేనిదంటూ ఏది ఉండదు ప్రియుల. మనం చెయ్యలేనిదంటూ ఏది ఉండదు. ఎవడో ఒక సామెత ఉంది కదా, ఎవడి తినగా 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 వేప ఏమైపోయిందట? తీగ అయిపోయిందట. అంటే అదేంటనుకున్నాం? అభ్యాసం. అది కూడా ఎవడి స్టార్టింగ్లో నోట్లో పెట్టగానే ఎవడి వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది. కడుపులో నుంచి ఎవడి వామిటింగ్ వచ్చినట్టు చాలా ఇబ్బంది పడతామండి. కానీ కొద్ది రోజుల తర్వాత ఎవడి నోట్లు వేసుకొని అదేదో మంచి స్వీట్గా ఉన్నట్టు స్వీట్ తిన్నట్టు తింటుంటారండి. అంటే ఇప్పుడు అలవాటైపోయింది. అంటే ప్రాక్టీస్ చేయడం వలన చేదునే మనం తినగలుగుతున్నప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే ఒక బూతు మాట్లాడకుండా ఉండగలవు. నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే ఒక అబద్ధం ఆడకుండా ఉండగలవు. నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే ఒక ముసలమ్మ ముచ్చట్లను కూడా విసర్జించగలవు. నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే దేవుడి కోసము ఖచ్చితంగా అనుకున్న పని చేయగలవు. ప్రాక్టీస్ చేయాలి. ప్రభులోనికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయగలమంటే ప్రారంభంలో ప్రార్థన చేయండి. చాలా మంది నాకు చెప్పకండి ఇప్పటికీ. అందుకే నేను చర్చిలో ఏం చేస్తానంటే ముందే అడుగుతాను, వాళ్ళు ప్రార్థన చేస్తారేమో కనుక్కోండి అని. లేదు 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 అంటున్నారు. అంటే భయం. ఒకవేళ చేయడానికి వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, ప్రజల ముందుకు వచ్చి ప్రార్థించాలంటే భయంగా ఉంటుంది. అందుకే మమ్మల్ని పిలవకండి అంటూ ఉంటారు. కానీ మనం ఒకసారి వచ్చి నువ్వు నిలబడ్డావు అనుకో, ఫస్ట్ టైం భయపడిపోతావు, రెండో టైం భయపడిపోతావు. ఇట్లా 10 సార్లు చేసావు అనుకోండి, నీకు ప్రాక్టీస్ అయిపోతుంది, భయం తగ్గిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చి ప్రార్థన చేస్తావు. అంటే దీని అంతటికి ఏది ఉండాలంటే ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ లేకపోతే భక్తిని కూడా మనం అలవర్చుకోలేం ప్రేమ దేవుడి పిల్లలు. కనుక పౌలు గారు అంటున్నారు, దైవ భక్తిని ఏం చేయాలట? సాధకం చేయండి, సాధకం చేయండి అన్నాడు. అంటే ఇది ఎప్పటి నుంచి సాధకం చేయాలి అన్నప్పుడు, నిజంగా దేవుడు ఇశ్రాయేలు జనాంగం కోసం మాట్లాడుతూ, తన ప్రజలు కదా వాళ్ళు, తన ప్రజలతో మాట్లాడుతూ ఎప్పటి నుంచి భక్తిని నేర్పించమన్నాడు తెలుసా? భక్తిని ఎప్పటి నుంచి నేర్పించమన్నాడు అన్నప్పుడు ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం ప్రేమ దేవుని పిల్లల, అక్కడ రాయబడిన మాట చూడండి. నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.
ఇది భక్తి, దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవడం, దేవుని కోసం బ్రతకటం, భక్తిగా జీవించడం. అని ఈ భక్తి అన్నది ఎప్పటి నుంచి మనము హృదయాలలోనికి చొప్పించాలి అన్నప్పుడు బాల్యము నుండి అంటున్నాడు. చూడండి, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. నీ బాల్య దినాలే అంటే భక్తికి పునాది ఎప్పుడు వేయాలి? బాల్యములో అన్నాడండి. ఎందుకు బాల్యంలో వేయమంటున్నాడు? బాల్యము నుంచే ఎందుకు భక్తికి పునాది వేయమంటున్నాడంటే, ఎవడి బాల్యములో పునాది పడింది అనుకోండి, వాడు పెద్దవాడైనప్పుడు చాలా గొప్పవాడు అవుతాడు. ప్రేమ దేవుని పిల్లల, బాల్యములో పునాది పడి బాల్యము నుంచి దేవుని యందలి భయభక్తులో బ్రతకడం ప్రారంభిస్తే వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు గొప్పవాడవుతాడు. ఎందుకంటే ఈ సత్యము లేదా ఈ సంగతి ఎవడి ప్రభువులో ఉన్న మనం అర్థం చేసుకోలేకపోతున్నామేమో కానీ లోకంలో ఉన్న వారికి బాగా అర్థమైంది. లోకములో ఉన్న వారికి బాగా అర్థమైంది. అందుకే లోకములో ఒక మంచి క్రికెటర్గా ఒక బిడ్డను తయారు చేయాలనుకున్నారు అనుకోండి, ఎప్పటి నుంచి కోచింగ్ ఇవ్వడం ప్రారంభిస్తారో తెలుసా? చిన్నప్పటి నుంచే. వాడు 2వ తరగతి, వాడు 5వ తరగతి, ఈ టైంకి వచ్చేటప్పటికే వాడి చేతిలో బ్యాట్ పెట్టి, వాడి చేతిలో బాల్ పెట్టి కోచింగ్ ఇప్పిస్తుంటారండి. అంటే అప్పటి నుంచి నేర్చుకొని వాడు ఒక 20 ఏళ్ళు వచ్చేటప్పటికి మంచి ప్లేయర్గా మారిపోతాడు. అంటే ఈ రోజు ఒక మంచి ప్లేయర్గా గుర్తింపు పొందాడంటే, భారతదేశం జట్టులో ఆడుతున్నాడు అంటే వాడు ఎప్పటి నుంచి వచ్చాడు? అప్పటికప్పుడు వచ్చినాడు కాదు. వాడు చిన్ననాటి నుంచి ఆ ఆటలో ప్రాక్టీస్ చేసిన వాడు. అంటే లోకానికి అర్థమైందా? మా వాడు ప్రయోజకుడు కావాలి అంటే చిన్ననాటి నుంచే వీడిని మేము ప్రాక్టీస్లో పెట్టాలి. ఒక మంచి ఆటగాడు కావాలన్నా చిన్ననాటి నుంచి ప్రాక్టీస్లో పెడుతున్నారు. ఒక మంచి సింగర్ కావాలన్నా చిన్ననాటి నుంచే నేర్పిస్తున్నారు. ప్రతి విషయాన్ని మనం ఆలోచిస్తే చిన్నప్పటి నుంచే చైనాలో జిమ్నాస్టిక్స్ అని ఒకటి ఉంటుందండి. దాంట్లో నిజంగా వాళ్ళు చేసే విన్యాసాలు అద్భుతంగా ఉంటాయి. పిల్లలు వాళ్ళు చేస్తున్న విన్యాసాలు చూసినప్పుడు అది శరీరమా రబ్బరుతో కూడుకున్నది అనిపిస్తుంటుంది మనకు. ఎటు బడితేడు వంచేస్తుంటారండి ఆకారాన్ని, ఎటు బడితేడు వంచేస్తూ ఉంటారు. నిజంగా ఇంత చక్కగా ఎలా వీళ్ళ శరీరము వంగగలుగుతుంది? ఇంత చక్కగా ఎలా రబ్బరులా సాగుతుంది? పల్టీలు కొడుతుంటారు గాలిలోనే. ఎలా చేయగలుగుతున్నారు అన్నప్పుడు దానికి ఎప్పటి నుంచి ప్రాక్టీస్ ఇస్తారో తెలుసా? 2 ఏళ్ల నుంచేనండి. 2 ఏళ్ల వయసు నుంచి, 2 ఏళ్ల నుంచే ఈ 2 కాళ్ళు 2 చేతులు పట్టుకొని ఇలా వచ్చేస్తారండి. అలా పెడతారు ఒక అర్ధగంట. అంటే ఆ జ్ఞాతగా ఉన్నటువంటి ఆ శరీరంలో ఉన్న ఎముకలన్నిటిని అప్పటి నుంచి సాధకం చేస్తారు. ఎటు బడితే అటు వంచి ఒక 5-6 ఏళ్ళు వచ్చేటప్పటికే వాళ్ళ దేహం ఎలా అయిపోతుందంటే పల్టీల మీద పల్టీలు కొడుతూ ఉంటారు. ఇక వీళ్ళు యవ్వనంలోకి వచ్చేటప్పటికి ప్రపంచంలో ఈ జిమ్నాస్టిక్స్ లో ఎన్నో ప్రైజులు గెలుస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఒక గొప్ప ప్రయోజకుడిగా మారాలి అంటే ఎప్పటి నుంచి మనం సాధకం చేయాలి? చిన్ననాటి నుంచి. బైబిల్లో కూడా 2 విషయాలు మీకు చూపెడతాను. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 33వ వచనం. ప్రియుల 17వ అధ్యాయము 33వ వచనాన్ని చూడండి. ఇక్కడ ఏం రాయబడిందో 17వ అధ్యాయం 33వ వచనం. సౌలు దావీదు గారితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు గొల్యాతు ఎలాంటోడో తెలుసా? గొల్యాతు ఎలాంటోడు? బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనేను. నువ్వేమో బాల్యము నుండి గొర్రెలు మేపుకోవడానికి వెళ్తున్నావు. నువ్వు యుద్ధాభ్యాసం నేర్చుకోలేదు, నువ్వు యుద్ధం నేర్చుకోలేదు, ఈ అభ్యాసాలు ఏమి నేర్చుకోలేదు. నువ్వు బాల్యం నుంచి మీ నాన్న ఎక్కడికి పంపుతున్నాడు? నిన్ను గొర్రెలు మేపడానికి పంపుతున్నాడు. గొల్యాతు ఎవరు అనుకుంటున్నారు? గొల్యాతు గురించి నీకు తెలియని సంగతి ఏంటో తెలుసా? వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము అన్నాడు. అంటే యుద్ధానికి సంబంధించిన నైపుణ్యాలు ఎప్పటి నుంచి నేర్పిస్తారు? బాల్యము నుండా. అవును, బాల్యము నుండి నేర్చుకున్న వాడే సైన్యములో వాడు ఒక ప్రయోజకుడిగా మారతాడు.
రాజు దగ్గర ఒక మంచి నైపుణ్యం కలిగినటువంటి సైనికుడిగా ఉంటాడు. ఎందుకంటే గొల్లియాతు బాల్యము నుండి యుద్ధాభ్యాసం, అంటే యుద్ధాభ్యాసం కూడా ఎప్పటి నుంచి నేర్పుతారు? బాల్యము నుండి. మరి యుద్ధాభ్యాసాలు బాల్యం నుండి నేర్పుతున్నారు. ఈరోజు లోకములో ప్రయోజకుడు కావడానికి ఒక ఆటలు పాటలు ప్రతిదీ కూడా బాల్యము నుంచే నేర్పుతున్నారు. మరి భక్తి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక పనికి మాలిన మాట మాట్లాడతారండి, ఇప్పుడే ఏం భక్తి అండి అంటే మరి భక్తి ఎప్పుడు కావాలి? వృద్ధాప్యంలో, మంచం మీదకి వెళ్ళిన తర్వాత, నడవలేనప్పుడు, అప్పుడు అనాలట దేవుడా తండ్రి అని. ఎందుకు? తొందరగా తీసుకుపో అన్నానికి. దేనికంటావు దేవుడా తండ్రి అన్నప్పుడు? అప్పుడు దేవుడా తండ్రి అంటావా? మరి బాల్యము నుంచి మరి ఏం చేయాలనుకుంటున్నావు? బాల్యమంతా లోకానికి అర్పితం చేశారు, యవ్వనమంతా లోకానికి అర్పితం చేశావు, మధ్యప్రాయమంతా లోకానికి అర్పితం చేశావు. ఇప్పుడు వృద్ధాప్యములో దేవుడా తండ్రి అంటావా? అంటే దేవుడు నీకు బాల్యాన్ని ఎందుకు ఇచ్చాడు? యవ్వనంలోనికి ఎందుకు తెచ్చాడు? మధ్యప్రాయంలోనికి ఎందుకు తెచ్చాడు? ఇవంతా నీకు అర్థం కాలేదు. ముసలితనంలోకి వచ్చి అప్పుడు దేవుడా అంటే సరిపోతుంది, నాకు పరలోకం ఇస్తాడు అనుకుంటున్నారు. చాలా తప్పు ప్రేమ దేవుని పిల్లల. వృద్ధాప్యంలో దేవుడు ఏంటి? అందుకే దేవుడు ఏం రాయించాడు తన ప్రజల కోసం? నీ బాల్య దినములందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని. దేవుడు అంటే దానికి ఆపోజిట్ లో, దానికి విరుద్ధంగా అపవాది ఎలాంటి సామెత పుట్టించాడు? వృద్ధాప్యంలోనండి దేవుడు. వృద్ధాప్యంలో దేవుడు అంటున్నారు. మరొక మంచి మాట చూడండి, యెషయా గ్రంథము 47వ అధ్యాయము 12వ వచనం ప్రేమ దేవుని పిల్లల. యెషయా గ్రంథము 47వ అధ్యాయములో ఇక్కడ కూడా ఒక మంచి మాట కనపడుతుంది చూడండి. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రాలు అన్నాడండి. అలాగే నీ విస్తారమైన శకునములు చూపుటకు నిలువుము. అంటే ఈరోజు జాతకాలు చెబుతున్నారే, వీళ్ళు కూడా ఎప్పటి నుంచి నేర్చుకున్నారు తెలుసా? దేవుడు అంటున్నాడు వాళ్ళు కూడా బాల్యము నుంచి నేర్చుకుంటున్నారట. ప్రయాసపడి నేర్చుకున్నారు. జాతకాలు నేర్చుకుంటున్నారు, కర్ణతంత్ర పిశాచాలకు సంబంధించిన ఎన్నో మాయోపాయాలు నేర్చుకుంటున్నారు. ఎప్పటి నుంచి? బాల్యము నుండి. సమాజాన్ని మోసగించేవాడు బాల్యము నుంచి నేర్చుకుంటుంటే, సమాజంలో లోకంలో ప్రయోజకుడు కావాలనుకున్న వాడిని బాల్యము నుండి మనం తర్ఫీదిస్తున్నప్పుడు మరి భక్తుడుగా ఈ సమాజంలో ఒకరిని మనము చూపించాలి అంటే ఎప్పటి నుంచి మనకి అభ్యసింపజేయాలి? భక్తి కూడా బాల్యము నుండి. అందుకే పునాది ఎప్పుడు వేయాలో తెలుసా? భక్తికి బాల్యంలో. ప్రేమ దేవుని పిల్లలారా, భక్తికి పునాది బాల్యంలో పడాలి. బాల్యములో పడితే వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అవుతారండి. బాల్యములో నుంచే భక్తిగా బ్రతికితే ఈ సమాజానికి గొప్ప వాళ్ళు అయిపోతారు. బైబిల్లో 2 సాక్ష్యాలు చూసి ముగించుకుందాం. మొదటిగా ఒక మంచి మాట, సమూయేలు మొదటి గ్రంథము. నిజంగా హన్నా మందిరానికి వెళ్ళింది, దేవుని ప్రార్థించింది నా కొడుకునివ్వమని. నిజంగా ప్రార్థించిన తర్వాత ఆమె ఒక మొక్కుబడి కూడా పెట్టుకుంటుంది, నాకు కొడుకునిస్తే వాడిని నీకే అంకితం చేస్తానని. నిజంగా అద్భుతమైనటువంటి మరి తల్లిగా కనబడుతుందండి ఆవిడ. కొడుకునిస్తే ఆ కొడుకును నీకే ఇస్తాను తండ్రి అన్నది. అన్నట్టుగా దేవుడు కొడుకునిచ్చేశాడు. కొడుకునిచ్చిన తర్వాత ప్రతి ఏటా వాళ్ళు మందిరానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు భర్త అడుగుతున్నాడు ఆవిడను. భర్త ఏమడుగుతున్నాడంటే మరి వెళ్ళిపోవాలి కదా, ప్రతి ఏటా వెళుతున్నాం కదా, మరి రావా అని అడుగుతున్నాడండి. 21వ వచనం చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలి అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే 22వ వచనం, హన్నా బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను అంటుందట భర్తతో. అయ్యా నేను రానయ్యా, ఎందుకంటే ఆవిడ మాట ఇచ్చింది దేవుడికి, మాట మధ్యలో పెట్టుకున్నది. ఈరోజు చాలా మంది అండి పిల్లలు లేనప్పుడు దేవుడికి మాట ఇస్తారు, ఆ పుట్టిన తర్వాత మర్చిపోతుంటారండి. పుట్టిన తర్వాత మర్చిపోతారు. పుట్టక ముందు ఎన్ని వాగ్దానాలు చేస్తారో దేవుడికి, ఎన్ని మురుక్కుమల్లు పెట్టుకుంటారో దేవుడికి. పుట్టిన తర్వాత మాత్రం ఆ దేవుడికి ఇచ్చిన మాటలు అన్ని మర్చిపోతారు ప్రియులారా. కానీ అన్న అలాంటి స్త్రీ కాదు.
నిజంగా ఎంత గొప్పదన్నప్పుడు దేవుడికి ఇచ్చిన మాట మర్చిపోలేదు. అందుకే ఆవిడ ఏమంటుందో తెలుసా? అయితే హన్న అంటుంది, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాడిని తీసుకువచ్చునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. ఏదైతే దేవుడికి మాట ఇచ్చిందో ఆ మాట మర్చిపోలేదు ప్రియులారా. లేక పుట్టినవాడు కదా, ఉన్నది ఒక్కడే కదా, వీడిని అక్కడ విడిచిపెడితే ఎలా అనుకోవడం లేదు. నా దేవుడికి మాట ఇచ్చాను, ఆ మాటను నేను తప్పను. వీడిని దేవాలయం దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత, దేవాలయాన్ని వీడు చూసిన తర్వాత తిరిగి మరలా మన ఇంటికి వచ్చేదానికి కుదరదు, అక్కడనే ఉంచుతాను నేను. వీడిని దేవుడికి అక్కడనే సమర్పించేస్తాను. కనుక వీడు పాలు విడిచేటంత వరకు నేను రాను అన్నదండి. అని ఎవరి తర్వాత మాటల్లో ఒక అద్భుతమైనటువంటి పదాన్ని దేవుడు రాయించాడు. చూడండి 23వ వచనం. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. ఏమండి, ఈయన కూడా మంచి భక్తి పరుడండి. ఈయన ఎల్కానా ఎంత భక్తి పరుడో చూడండి. నేను కొడుకుని ఇచ్చేస్తానండి అంటే ఏమే పిచ్చి పట్టిందా అన్నాడా? నువ్వెవరే ఇవ్వడానికి అన్నాడా? ఎవడి భార్య తీసుకున్న నిర్ణయానికి ఎవడి ఖచ్చితంగా ఆయన కూడా దానికి లోబడే ఉన్నాడు. దేవుడికి మాట ఇచ్చావు కదా, దేవుడికి మాట ఇస్తే ఆ మాట మనం చెల్లించాలి అని ఎల్కానా కూడా కొడుకునివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, అదండి నిజంగా తల్లిదండ్రులు అంటే వాళ్ళు. అందుకే అంత గొప్ప తల్లిదండ్రుల గర్భాన్ని పుట్టాడు కనుకనే నిజంగా ఆయన ఎలా దేవుడి కోసం సిద్ధపరిచారో కూడా చూడగలిగితే అక్కడ రాయబడిన మాట చూడండి ప్రియులారా. ఎల్కానా అంటున్నాడు, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచియుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగా కానీ ఆమెతో అనెను. అంటే దేవుడు ఏదైతే మరి చెప్పాడో, నీకు ఏదైతే ఆయన వాగ్దానం చేశాడో ఆయన వాగ్దానాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు. నువ్వు ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. ఎవడు మాట్లాడిన తర్వాత కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతన్ని పెంచుచుండెను అన్న మాట ఉంది. చూడండి, పాలు మాన్పించు వరకు ఏం చేస్తుందట? పెంచుతుందా. ఏడి దేవుడు ఈ పదాన్ని ప్రయోగించాడు? ఆవిడ పెంచడం ఏంటి? ఏడు ఆవిడ పెంచుతుందా? ఏడు మనమందరం పెంచలేదా? ఏడు మన బిడ్డలు మనం పెంచుకోలేదా? చెప్పండి. ఏడు నువ్వు పెంచడం వేరు, నీ కోసం మాట్లాడు దేవుడు బిడ్డను పెంచింది అని. మన గురించి మాట్లాడు, మన గురించి రాయడు ఈ పదాన్ని. హన్నా కోసం రాశాడు. ఎందుకో తెలుసా? ఆమె పెంచుతుంది అన్నాడు అంటే దానిలో ఎంత పరమార్థం దాగిందో తెలుసా? ఆమె పెంచుతుందట. ఏడు మనము పెంచాం కదా. ఎవడ ఆవిడేనా తల్లి? ఆవిడేనా బిడ్డను పెంచింది? మేము తల్లులం కదా, మేము పెంచలేదని మనం అనుకుంటాం. నువ్వు నీ పెంపకం వేరు, ఆమె పెంపకం వేరు. ఆమె పెంచింది అని ఎందుకు రాయించాడు తెలుసా? ఆ పెంపకముల్లో ఎవడు ఏముందో తెలుసా? బిడ్డకు ఆ చిన్ని వయసులోనే దేవుడి కోసము ఎలా బ్రతకాలో, తమను విడిచిపెట్టి ఎలా ఉండాలో వాడు దేవుడికి అంకితం అన్నటువంటి మాటలు నూరి పోస్తూ పెంచింది. అది ఎవడ చిన్ని బిడ్డకండి పాలు మానేడంటే ఎవడొక 3 ఏళ్ళకు మానేస్తాడా? పోనీ ఒక 4 ఏళ్ళు అనుకోండి, 4 ఏళ్ళకు మానేస్తాడా? 4 ఏళ్ళకు మానేస్తాడు అనుకోండి. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత మందిరం దగ్గరికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత బిడ్డను అక్కడే ఉంచాలి, ఈవిడ తిరిగి వచ్చేయాలి. ఏమండి, ఆవిడ తిరిగి రావడానికి గుండె రాయి చేసుకోవచ్చు. ఎవడు పిల్లవాడు ఉండగలడా చెప్పండి? నువ్వు బజార్కు పోతేనే నీ చెంగు పట్టుకొని సగం దూరం వస్తాడు ఏడ్చుకుంటా. నిజం కాదా? మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, ఇంటి దగ్గర ఉండంటే ఎవరు వాళ్ళకి 10 నిమిషాలు మనం ఏవో మాటలు చెప్పాలి. నేను వెళ్ళిపోతున్నానంటే ఓకే డాడీ బాయ్ అంటారండి ఎవరైనా? వెళ్ళిపోమ్మా అంటారా? నేను వస్తానని ఎవరు కనీసం ఒక 5-10 నిమిషాలు వాళ్ళు ఏడుకుంటాయి. వాళ్ళని సముదాయించి ఆ తర్వాత ఏవో వాళ్ళకి మాటలు చెప్పి నీకు అది తీసుకొస్తాను ఇది తీసుకొస్తాను అని చెప్పి ఎవరిని మనం వెళ్ళిపోవాలి. ఎవరు ఎంతసేపు ఉండబోతున్నాం మనం వాళ్ళని విడిచిపెట్టి? గట్టిగా ఒక గంట విడిచిపెట్టడానికి ఇన్ని మాటలు చెప్పాలా? పోనీ ఒక అర్ధ గంట, ఒక అర్ధ రోజు ఉండడానికి వాళ్ళకి ఎన్నో మాటలు చెప్పాలి. ఇవన్నీ ఇప్పుడు అన్న ఒక రోజు ఉండడానికి విడిచిపెట్టి వస్తుందా? 2 రోజులు ఉండడానికా? నెల ఉండడానికా? సంవత్సరం ఉండడానికా? జీవితకాలం
జీవిత కాలం ఇక బిడ్డను అక్కడ ఉంచడానికి సిద్ధపడింది. జీవిత కాలం అంతా ఇక తల్లి ఆ బిడ్డను చూసే పరిస్థితి లేదు. చూడాలి అంటే మరలా ఎప్పుడో పండక్కి వెళ్ళాలి, ఆ దేవాలయానికి వెళ్ళాలి. ఏటేటా వీళ్ళు వెళ్తున్నారే అప్పుడు వెళ్ళి బిడ్డను చూసుకోవాలి. ఎవడు ఇలాంటి పరిస్థితుల్లో ఎవడు ఇప్పుడు బిడ్డను పెంచుకోవడం అంటే ఏంటనుకుంటున్నారు? పెంచడం అంటే పాలిచ్చి పెంచడం కాదు, భోజనం పెట్టి పెంచడం కాదు, దేవుని వాక్కులతో పెంచుతుంది. దేవుని కోసం అతను నిలబడేలా అతని హృదయాన్ని స్థిరపరుస్తుంది. నాయన నువ్వు అక్కడికి వెళ్ళిపోతే ఇక నువ్వు రాకూడదు, నువ్వు ఉండాలి, ఉంటావా అన్నట్టుగా ఎవరు ఎన్ని మాటలు చెప్పి ఉంటుందండి. ఆ చిన్న పసి హృదయాన్ని ఎంతగా దేవుణ్ణి అభిమానించేటట్టు చేసింది, ఎంతగా దేవుణ్ణి ప్రేమించేటట్టు చేసింది, ఎంతగా చేసిందంటే ఎవడు వెళ్ళిపోయిన తర్వాత ఇన్సిడెంట్ 28వ వచనంలోకి వస్తే 28వ వచనం చూడండి. కాబట్టి ఎవడు తీసుకెళ్ళిపోయిందండి. టైం వచ్చింది, ఇప్పుడు పెంచింది, చక్కగా పెంచింది, దేవుడి జ్ఞానములో పెంచింది, దేవుడి భయములో పెంచింది, దేవుడు అంటే మహా ప్రేమ కలిగినట్టు పెంచింది. ఎవడు ఇప్పుడు తీసుకెళ్లిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను. యాజకునితో చెబుతుంది ఏలీతో, అయ్యా ఆ రోజు ప్రార్థించిన స్త్రీని నేనే, దేవుడు నా మొర విన్నాడు, ఇదిగో బిడ్డను ఇచ్చాడు, నేను ఒక ముక్కుబడి పెట్టుకున్నాను, ఈ బిడ్డను ఇక్కడనే ప్రతిష్ఠించి ఈ మందిరంలోనే ఉంచాలనుకున్నాను. ఇదిగో నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. ఏంటండి బ్రతుకు దినాలన్నీనా? బ్రతుకు దినాలన్నీ ఇతడు దేవుడికి అంకితం. ప్రతిష్ఠించడం అంటే అంకితం చేయడం. ఎవరికి అంకితం చేసింది? కొడుకుని. తల్లిదండ్రులకు అంకితం కాదు, ఏమండి వీళ్ళకి కాదు అంకితం, దేవుడికి అంకితం. దేవుడికి అంకితం అన్నదండి. ఆ మాట తల్లి అనగానే ఎవడ బిడ్డ ఏం చేస్తుందో చూడండి. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఏడి మ్రొక్కాడా? ఏడి ఆ చిన్న బిడ్డ ఎంత వయసు అండి? 5 ఏళ్ళు 10 ఏళ్ళు వస్తాడు, చర్చిలోకి వచ్చి అల్లరి చేస్తూ ఉంటాడు. 10 ఏళ్ళ వయసు ఉంటుంది, ఎవడు చర్చిలోకి వచ్చి అల్లరి చేస్తుంటాడు. మొక్కుతాడండి? అసలు ప్రార్థన చేసుకుంటారండి మన పిల్లలు? ప్రార్థన పక్కన పెట్టండి, ఆడు సైలెంట్గా ఉంటాడు, మనం దండం పెడతాం. ఎవడు ఎంత అల్లరి చేస్తుంటారండి పిల్లలు, ఎంత గోల చేస్తుంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ చిన్ని వయస్సులో వెంటనే మందిరంలోకి వెళ్ళిపోయాడట. ఎవడు దేవుని ఎదుట మొక్కుతున్నాడటండి, మొక్కుతున్నాడు. ఎవరండి ప్రాక్టీస్ చేయించారు? ఇది ఎవరు నేర్పించారు? దేవాలయం కనపడితే దేవుడికి దండం పెట్టాలన్న ఎవడి ఆలోచన ఎవరిని నేర్పించారు? అంటే తల్లి పెంపకం, అది పెంచడం అంటే. నాయన మందిరములోనికి వెళ్ళగానే నువ్వు దేవుడికి మొక్కాలి. ఎవడు వెళ్ళిపోయాడు, మొక్కుతున్నాడట, వెళ్ళిపోయి మొక్కుతున్నాడట. ఎంత గొప్పగా పెంచింది. ఆ తర్వాత విడిచిపెట్టి వీళ్ళు ఇంటికి వెళ్ళిపోతుంటే ఎవడు ఎంట పడ్డాడండి? ఉండిపోయాడండి. ఏది దగ్గర ఉండిపోయాడు. అయ్యా నేను దేవుడికి అంకితమని మా అమ్మ చెప్పింది, ఇక నా జీవితం అంతా దేవుడికి అని చెప్పింది, నాకు మా అమ్మా నాన్న కంటే నాకు దేవుడే ముఖ్యం, నేను ఇక్కడే ఉండిపోతాను, నువ్వు చెప్పిన ప్రతి పరిచర్య చేస్తానని నిజంగా అక్కడే ఉండిపోయాడంటే ఏంటండి ఆ భక్తి? ఎంత గొప్పగా పెంచిందండి ఆ తల్లి, ఎంత గొప్పగా పెంచింది. ప్రేమ దేవుని పిల్లలారా, అంత గొప్పగా పెంచింది కనుకనే ఎవడి సమూయేలు ఏమైపోయాడు తెలుసా? పెద్దవాడైన తర్వాత సమూయేలు ఏమయ్యాడు? 3వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి ప్రియులారా. 3వ అధ్యాయము 19-20 వచనాలు. ఇప్పుడు సమూయేలు పెద్దవాడయ్యాడు. తల్లి ఎంత ఎప్పుడేసింది పునాది భక్తికి? బాల్యములో, చిన్నప్పుడే ఎవడి వాడి భక్తికి పునాది వేసింది. ఎవడిగా వచ్చాడు, దేవుడి మందిరములోనే పెరిగాడు. విచిత్రం ఏంటంటే పెద్దవాడైపోయాడు. పెద్దవాడైపోయినప్పుడు యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు. మాట చెప్పాడు అంటే అది నెరవేరుతుందట ప్రియులారా. ఒక మాట మాట్లాడాడంటే దానికి తిరుగులేదు. ఇక ఏది చెబితే అది జరిగిపోతా ఉంది, ఏది చెబితే అది జరిగిపోతా ఉంది. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని తాను మొదలుకొని బెర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొని, అమ్మో సమూయేలు ప్రవక్త అని అందరూ తెలుసుకున్నారట. ఎడి పునాది బాల్యములో పునాది పడింది. ఏమైపోయాడు? భవిష్యత్తులో ప్రవక్త అయిపోయాడు. రాజులను అభిషేకించే ఒక ప్రవక్త అయిపోయాడు. అంటే బాల్యములో పునాది పడితే
గొప్ప వాళ్ళు అవుతారు, గొప్ప వాళ్ళు అవుతారు అనడానికి ఎవరు సాక్ష్యం అంటే ఇదిగో సమూయేలే సాక్ష్యం. సమూయేలు జీవితం సాక్ష్యం. దేవుడు అందుకే రాయించాడు. ఎవడు మరొక చిన్న సందర్భం చెప్పి నేను ముగించేస్తాను. ఎవడు దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం ప్రియులారా, దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం. ఇక్కడ కూడా ఎవరి విషయాన్ని మనం ఆలోచిస్తే, ఎవరి నెబుకద్నెజరు యెరూషలేము మీద యుద్ధం చేయడం, ఆ యుద్ధములో ఎవడు అనేక మందిని చెరగొనిపోతాడండి. ఈ రాజవంశానికి సంబంధించినటువంటి అనేక మందిని ఎవడి బబులోనుకు చెరగొనిపోతాడు. చెరగొనిపోయిన తర్వాత ఎవడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది కోసము ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం 3వ వచనాన్ని చూడగలిగితే, 3వ వచనం రాజు చెబుతున్నాడు, అస్పేనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించాడు, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వ జ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి, బాలురు 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 అన్నాడు చూడండి. ఎవరిని రప్పించమంటున్నాడు? బాలులను రప్పించమంటున్నాడు. ఎవరి బాలులు అనగానే ఎవరి వయసు ఎంత ఉండాలి? బాలురు అన్నాడు అనుకోండి, ఎవరి గట్టిగా ఎవరి 15 ఏళ్ళ లోపేనండి. 15 ఏళ్ళ లోపు బాలురు. అవి దాటిందంటే కన్నా ఎవరికి యవ్వన దశలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇలా బాలులను పిలిపించమన్నాడు. ఎవరి వాళ్ళ వయసు ఎంత ఉండొచ్చు అంటే ఎవరి 15 సంవత్సరాల లోపే ఉంటుందండి. వీళ్ళను రప్పించి వాళ్ళ కోసం ఏమంటున్నాడు? వాళ్ళకు కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పించు. అలాగే చెబుతున్నాడు, మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అను దిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. ఎవడు ఇక్కడ రాజు కొన్ని కండిషన్స్ పెడుతున్నాడు. ఒకటి, వాళ్ళకు కల్దీయుల విద్య నేర్పించాలి, వాళ్ళ భాష నేర్పించాలి. 3వది ఏంటన్నప్పుడు ఏమండి, నేను తినే భోజనములో నుండి వాళ్ళకు భోజనం పెట్టాలి. నేను ఏదైతే భోజనం తింటున్నానో, నేను ఏదైతే త్రాగుతున్నానో, నేను తినేది నేను త్రాగేదే ఆ పిల్లలకు మీరు భోజనంగా పెట్టాలి. ప్రేమ దేవుని వాళ్ళారా, ఇక్కడ మనం ఆలోచిస్తే ఏమండి, ఇప్పుడు ఈ వీళ్ళలో ఎవరున్నారు తెలుసా? 4 ఉన్నారండి. వాళ్ళలో దానియేలు ఉన్నాడు, షడ్రకు ఉన్నాడు, మెషకు ఉన్నాడు, అబేద్నెగో ఉన్నాడు. ఏమండి 4 ఎవరంటే 4 బాలులే, 4 బాలులే. ఏమండి ఇప్పుడు వీళ్ళు ఎన్నిక చేయబడ్డారు. ఎన్నిక చేయబడిన తర్వాత ఏమండి 4 ఏం చేస్తున్నారో తెలుసా? ఒక ఆలోచన, వీళ్ళు ఆలోచన చూడండి. ఇప్పుడు వీళ్ళు విద్య నేర్చుకోవడానికి ఓకే, భాష నేర్చుకోవడానికి ఓకే, కానీ రాజు తినే ఆ భోజనం, రాజు తాగే ఆ ద్రాక్ష రసం త్రాగడానికి వీళ్ళు ఇష్టపడడం లేదండి. ఏమంటే ఎవరైనా పోగొట్టుకుంటారండి? ఎవరైనా అంత మంచి ఫుడ్, రాజు చెత్త ఫుడ్ తింటాడా, మంచి ఫుడ్ తింటాడా? మంచిది తింటాడు కదా. ఏమంటే ప్రధానమంత్రి తినే తిండి మనకు పెడితే నాకు వద్దు అంటాము మనం, మహాభాగ్యం అనుకుంటాం. కానీ విచిత్రం ఏంటంటే ఎవడు వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు చూడండి. 8వ వచనంలో రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. ఈయనతో మిగిలిన 3 ఉన్నారు. ఏమనుకుంటున్నారట? ఏంటి, రాజు తినే తిండి, రాజు త్రాగే ద్రాక్షారసం తింటే మీరు అపవిత్రులు అవుతారా? ఏమంటే ఈ మాట రాజుకు తెలిస్తే ఏమవుతుంది చెప్పండి? అంటే నేను పనికిమాలిన తిండి తింటున్నానా? నేను తినే తిండి మీరు తింటే అపవిత్రులు అవుతారా? ఎవడి తిండి తింటే అపవిత్రత ఏంటి? తిండి తింటే అపవిత్రత ఏంటి? ఎవడు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఏంటి, రాజు తినే తిండి చూశారు వీళ్ళు, చూసిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. అంటే ఆ తిండిలో ఏవేవో ఉన్నాయి, ఆయన త్రాగే దాంట్లో ఏవేవో ఉన్నాయి. ఇవన్నీ వీళ్ళు అబ్జర్వ్ చేశారు. అయ్యో ఇవి మనం తినకూడదు అంటున్నారండి. తినకూడదా? ఎందుకయ్యా మీరు తినకూడదు అనుకుంటారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో నేర్పించారు వీళ్ళకు. వీళ్ళు బాలురు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఏదో నేర్పించారు. ఇంతకీ ఏం నేర్పించారంటే తినే తిండి విషయం నేర్పించారా? నేర్పించారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు తినే తిండి విషయంలో కూడా దేవుడు కండిషన్స్ పెట్టాడు. దేవుడు కండిషన్స్ పెట్టాడు. లేవీకాండం ఒకసారి చూడండి ముగించుకునే ముందు. లేవీకాండము 11వ అధ్యాయం 2వ వచనం ప్రకారం. లేవీకాండము 11వ అధ్యాయము 2వ వచనం.
11వ అధ్యాయం 2వ వచనం, వీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, భూమి మీదనున్న జీవులన్నిటిలో మీరు ఈ జీవులను మాత్రమే తినవచ్చు అన్నాడంటే తినకూడనివి కూడా ఉన్నాయని. ఏ జీవులు తినాలో చెప్తున్నాడు. ఇవి మీరు తినాలి అన్నాడంటే అవి అవి మినహాయిస్తే మిగిలినవన్నీ తినకూడదు. 45వ వచనంలోనికి రండి. 45వ వచనం అక్కడ ఏమంటున్నాడు చూడండి. దేవుడు అంటున్నాడు, నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులు కావాలి. ఏమంటే దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి ఒక మాట చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే నేను తినమన్నవి తినాలి, నేను వద్దన్నవి మీరు తినకూడదు. నేను వద్దన్నవి తింటే మీరు అపవిత్రులైపోతారు. కనుక నేను పరిశుద్ధుడుగా ఉన్నాను, మీరు పరిశుద్ధులుగా ఉండాలని చెబుతూ 46వ వచనంలో అంటున్నాడు, అపవిత్రమైన దానికి పవిత్రమైన దానికి తినదగిన జంతువులకును తినదగని జంతువులకును నేను భేదము చేశాను. మొత్తం ఏవి తినాలో ఏవి తినకూడదో చెప్పాను. 47వ వచనం, ఆ జంతువులను గూర్చియు పక్షులను గూర్చియు జలచరములైన సమస్త జీవులను గూర్చియు నేల మీద ప్రాకు సమస్త జీవులను గూర్చియు నేను చేసిన విధి ఇదే చెప్పుకుంటూ వచ్చాడండి ఆ అధ్యాయంలో. అంటే ఏవి తినాలో నేర్పించాడు, ఏవి తినకూడదో నేర్పించాడు. ఇప్పుడు ఈ సత్యాన్ని ఎవరు నేర్చుకున్నారు? దానియేలు నేర్చుకున్నాడు. ఇందుకు ఎవరు నేర్పించారు? తల్లిదండ్రులు. అంటే బాల్యము నుంచే నేర్పించారా? బాల్యము నుండే నేర్పించాడు. కనుకనే ఇప్పుడు బాలుడిగా ఉంటున్నప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటున్నాడు? నేను రాజు తినే భోజనం తింటే అపవిత్రుడైపోతాను అంటే ఇప్పుడు రాజు ఏం తింటున్నాడు? దేవుడు తినవద్దు అని చెప్పిన జంతువులను కూడా తింటున్నాడు. దేవుడు తినవద్దు అని ఇశ్రాయేలుకు చెప్పిన పక్షులను కూడా తింటున్నాడు. దేవుడు ఏదైతే వద్దన్నాడో అవన్నీ ఆ రాజు తింటున్నాడు. వాళ్ళకు నిషేధం కాదు, వాళ్ళు అన్యులు కదా, ఏమైనా తింటారు, వాళ్ళకు నిషేధం కాదు. కానీ ఈయన ఇశ్రాయేలీయుడు, ఈయనకు మాత్రం నిషేధం. అంటే ఇప్పుడు వెంటనే ఏ జ్ఞాపకానికి వచ్చింది? అబ్బా మంచి మటన్ పెట్టాను, తినలేదు ఆయన, నోరు కట్టేసుకుంటున్నాడు. ఇది తింటే నేను అపవిత్రులైపోతాను, ఇది తింటే నేను అపవిత్రునవుతాను. నా దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిగా ఉండాలంటే ఈ తిండి తినకూడదు, ఈ ద్రాక్షారసం త్రాగకూడదు. ఏంటంటే ఆ నిర్ణయం అసలు? ఆ నిర్ణయం ఏంటి? ఆ చిన్న వయసులో అంటే బాలుడుగా ఉన్నప్పుడే ఎంత కఠినమైన నిర్ణయం తీసుకుంటున్నాడు. నేను తినను. నిజంగా ఎవరు నేర్పించారు ఈ చక్కటి ఆలోచన? తల్లిదండ్రులు నేర్పించారు. అంటే అభ్యాసంలోకి వచ్చాడా? ప్రాక్టీస్ అయిపోయాడు. ఏది తినాలో అదే తింటున్నాడు. తినకూడని కనపడితే నోరు కట్టేసుకుంటున్నాడు. నిజంగా ఇదంతా ఎందుకంటే ఆయన చెప్తున్న మాట ఒకటే, నేను అపవిత్రుడైపోతాను. ఎంత భక్తి అండి ఆయన! అపవిత్రుడు కావడానికి ఇష్టపడడం లేదు. నా దేవుడి దృష్టిలో నేను అపవిత్రుని కాకూడదు, నా దేవుని దృష్టిలో నేను అపవిత్రుని కాకూడదని ఎంత నిష్ట పెట్టుకున్నాడండి. అందుకే దేవుడు దిగి వచ్చాడు అక్కడ. అస్పెరోజు యొక్క మనస్సు మార్చాడు. వీళ్ళు కోరుకున్నట్లుగా శాఖాధాన్యాలు తినడానికి, చక్కగా నీరు త్రాగడానికి అవకాశం ఇప్పించాడంటే దేవుడు ఆయన హృదయాన్ని మలిచాడు వీళ్ళకి అనుకూలంగా. కనుక ఇక్కడ మనం ఆలోచిస్తే దానియేలు గారి జీవితం బాల్యములోనే దేవుడు చెప్పిన మాటను మనసులో పెట్టుకొని ఇది తింటే నేను అపవిత్రునైపోతానని నోరు కట్టుకున్నాడంటే అదండి భక్తి అంటే. ప్రాక్టీస్ అయిపోయింది అనుకోండి, చక్కగా బ్రతుకుతానండి. ఇది దేవుడికి కావాలి. అందుకే భక్తిని ప్రాక్టీస్ చేయాలి. ఎప్పటి నుంచి? బాల్యము నుండి ఇలా ప్రాక్టీస్ చేశాడు. కనుకనే ఇందులో తిండి విషయంలో జాగ్రత్తగా ఉన్నవాడు పాపం చేయడానికి ముందుకు వస్తాడు. చెప్పండి, ఇప్పుడు తిండి దగ్గరే ఇంత జాగ్రత్త పడ్డాడే, ఇది తింటే నేను అపవిత్రునైపోతాను అన్నప్పుడు పాపం చేయడానికి ఇష్టపడతాడా? తప్పు చేయడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. అది భక్తి అంటే. భక్తి అంటే తిండి విషయంలో కానీ, నోటి విషయంలో కానీ, బ్రతుకు విషయంలో కానీ, ప్రతి విషయంలో దేవునికి భయపడడం భక్తి అంటే. ఆయనకు భయపడి బ్రతకడం భక్తి అంటే. భక్తి అంటే సంఘానికి రావడం కాదు, భక్తి అంటే పాటలు పాడడం కాదు, భక్తి అంటే ప్రసంగాలు చేయడం కాదు, భక్తి అంటే దేవునికి ఇవ్వడం కాదు. భక్తి అంటే బ్రతకడం, దేవునికి భయపడుతూ బ్రతకడం భక్తి అంటే. కనుక దానియేలు గారు ఎలా బ్రతికారో ఒక్కసారి ఇప్పుడు బ్రతుకులేకి వెళ్దామా? 6వ అధ్యాయము ఆయన బ్రతుకు చూడండి ఎలాగుందో. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం
6వ అధ్యాయం 1 నుంచి ప్రేమ దేవుడి పిల్లల తన రాజ్యం ఎవడి దేవుడు ఆయన భక్తిని మెచ్చి ఉన్నత స్థితికి తీసుకెళ్లిపోయాడండి. దానియేలును కూడా ఎక్కడికి తీసుకెళ్లాడు తెలుసా? 3 ప్రధానులలో ఆ దేశంలో ఒక ప్రధానిగా నిలవబడ్డాడు. అది ఎవడి సమూయేలు భక్తిగా బ్రతికాడు, బాల్యంలో పునాది పడింది, ప్రవక్త అయిపోయాడు. దానియేలు ప్రవక్తే, ప్రవక్త మాత్రమే కాదు, ఎవడి బబులోను రాజ్యంలో 3 ప్రధానులలో ఒక ప్రధానిగా దేవుడు నిలబెట్టాడండి. ముఖ్యుడిగా నిలబడ్డాడు. చూడండి మాట చూడండి. ఇప్పుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా నియమించుటకు 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. ఆ 120 మందిలో 3 ప్రధానులుగా నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ఎక్కడికి తీసుకెళ్లిపోయాడు దేవుడు? ఎక్కడికి తీసుకెళ్ళాడు అంటే భక్తిగా బ్రతికితే ఎవడు దేవుడు నేను తప్పక దీవిస్తాడు. తప్పక దీవిస్తాడు, ఆయన తప్పక దీవిస్తాడు నువ్వు భక్తిగా బ్రతికితే. ఎందుకంటే సమూయేలును దీవించాడా? ప్రవక్తగా నిలవబెట్టాడు రాజ్యానికి. ఇక దానియేలును ఒకటి ప్రవక్తగా ఉన్నాడు, రెండవది ఎవడి బబులోను సామ్రాజ్యములో రాజు తర్వాత 3 ప్రధానులు ఉంటే ఆ 3లో నంబర్ 1 ఎవరు? దానియేలు అండి. ఎంత ఉన్నత స్థితికి తీసుకెళ్లిపోయాడు. ప్రేమ దేవుని పిల్లలారా, అక్కడికి వెళ్ళిపోయాడు. చెప్తున్నాడు ఇప్పుడు ఎవడు ఎలా బ్రతికాడో తెలుసా? దానియేలు ఇప్పుడు భక్తుడు కదా, భక్తుడు ఎలా బ్రతుకుతున్నాడు చూడండి. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ఎవడి ఎలా ఉంటే రాజుకు నష్టం రాకూడదు. నాకు ఏ పని అప్పగించాడో ఆ పని సక్రమంగా ఉండాలి, ఖచ్చితంగా జరిగి తీరాలి. ఎవడి నిజంగా ఎంత కఠినంగా ఉన్నాడో తెలుసా? ఎందుకంటే ఇహలోక మాలిన్యానికి లోబడేవాడు కాదు భక్తుడు అంటే. ఇహలోక పాపానికి ఎవడి అందించుకునేవాడు కాదు భక్తుడు అంటే. ఎవడు ముఖ్యుడుగా ఆయన అనుకుంటే ఎంతైనా దోచుకోవచ్చు, కానీ ఎలా బ్రతుకుతున్నాడు? రాజునకు నష్టం రాకూడదు అని చాలా ఖచ్చితంగా ఉన్నాడట. 3వ వచనం, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను కనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమింపవలెనని రాజు ఉద్దేశించెను. కానీ అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి చూడండి. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపుదాం, ఏదైనా ఒక నింద మోపాలి, రాజు ముందు నిలవబెట్టాలి, ఇతన్ని శిక్ష వేయాలని ఎవడి శత విధాలుగా ప్రయత్నిస్తున్నారటండి. కానీ ఇహలోక మాలిన్యం అంటించుకునే వాడు కదా భక్తుడు, దేవుడికి భయపడేవాడు కదా భక్తుడు. కనుక ఎలా బ్రతుకుతున్నాడట? దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యువాడు కాడు. కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారంట. అదండి భక్తి అంటే. ఇంత గొప్ప భక్తికి కారణం ఎప్పుడు పడింది పునాది? బాల్యం. ఎవడి తిండి దగ్గరే దేవుడి కోసం అంత చక్కటి నిర్ణయం తీసుకున్నవాడు ఎవడి ఎందుకు తప్పు చేస్తాడు? ఎందుకు పాపం చేస్తాడు? అందుకే ఏ నేరం కనుగోలేకపోయారట. అంటే పిల్లలు గొప్పవారు కావాలి అంటే, మన పిల్లలు దేవుడిలో గొప్పవారు కావాలన్నా, లోకములో ఎవడి ఉన్నత స్థితిలో ఉండాలన్నా, ఎవడి నిజానికి సమాజంలో ఒక శ్రేష్టమైన వ్యక్తులుగా కనబడాలంటే పునాది ఎప్పుడు వేయాలి? బాల్యంలో. అందుకే ఏమండి మరి ముందు ప్రసంగంలో మీరు విన్నారు 22వ అధ్యాయం 6వ వచనంలో ఎప్పటి నుంచి నేర్పించాలట త్రోవ? ఎప్పటి నుంచి? బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పించి. ఎప్పుడు? చిన్ననాటి నుంచే తల్లిదండ్రులారా మనం నేర్పించాలి. నేర్పిస్తే వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తప్పిపోడు. సింహాల బోనులో పడేసిన సింహాల బోనుకు నిన్ను పడేస్తామని చెప్పిన భక్తిని విడిచిపెట్టని మహనీయుడు ఎవరు? దానియేలు. అది భక్తి. పెద్దవాడైపోయాడు, తప్పిపోలేదంట. మరణం కళ్ళెదుటున్న భక్తిని విడిచిపెట్టలేదు. దీనికి కారణం ఏంటంటే బాల్యములో పడింది పునాది. బాల్యములో పునాది పడాలి. అందుకే అంటే మంచిగా పెంచాలి. పెంపకం అంటే మంచి బట్టలు తెచ్చి పెట్టడం కాదు. పెంపకం అంటే మంచి చదువులు ఇప్పించడం కాదు. పెంపకం అంటే మంచి భోజనాలు పెట్టడం కాదు. పెంపకం అంటే దేవుడిలో భక్తిగా పెంచుకోవాలి,
దేవుడి గురించి చెప్పుకుంటూ నిజంగా దేవుడి కోసం వాడు ప్రయోజకుడు అయ్యేటట్టు పెంచాలి. అది ఎప్పటి నుంచి అన్నప్పుడు బాల్యము నుంచే. కనుక ప్రియులారా, వీడు చాలా మంది కొన్ని మాటలు అనుకుంటారండి లోకంలో. వీడు నా కడుపున పుట్టడం నా అదృష్టం అంటుంటారు. వాడు ప్రయోజకుడు అయితే మంచి ఉద్యోగస్తుడు అయ్యారు అనుకోండి, కలెక్టర్ అయ్యారు అనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు? మా కడుపున వీడు పుట్టడం మా అదృష్టం అంటుంటాడు. కానీ నేను ఎప్పుడు ఒక మాట అంటాను, అదే తెలుసా? క్రీస్తును నమ్ముకున్న మన కడుపున పిల్లలు పుట్టారే వాళ్ళ అదృష్టవంతులు. మన కడుపున వాళ్ళు పుట్టడం వాళ్ళ అదృష్టం. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రభువులో ఉన్న వాళ్ళం, అందులో సర్వ సత్యములో ఉన్న వాళ్ళం. మన గర్భాన పిల్లలు పుట్టారంటే వాళ్ళ అదృష్టవంతులు. ఎందుకు? ఈ సత్యములో చిన్ననాటి నుంచి పెరుగుతారు. మనం మధ్యలో వచ్చిన మనమే దేవుడి కోసం ఇంత త్యాగం కలిగి ఉంటే, మధ్యలో వచ్చిన మనమే దేవుడి కోసం ఇంత కష్టపడి పనిచేస్తుంటే, మధ్యలో వచ్చిన మనమే ఇంత భక్తిగా బ్రతకాలనుకున్నప్పుడు ఎవరి మన గర్భాన పుట్టిన పిల్లల్ని చిన్ననాటి నుంచి మనం పెంచుకుంటే వాడు మన స్థితికి వచ్చేటప్పటికి ఎంత గొప్పవాడైతాడు చెప్పండి. కనుక ఎవరి పిల్లలు ఎప్పుడు ఒకటే అనుకోవాలి, వీళ్ళ గర్భాన పుట్టడం మా అదృష్టం. మనం ఇప్పుడు జయశాలి గారి కోసం చెప్పుకుంటాం, ఆయన పుట్టిన కాలంలో మనం పుట్టడం మన అదృష్టం, మన గర్భాన మన పిల్లలు పుట్టడం వాళ్ళ అదృష్టం. కనుక వాళ్ళు అదృష్టవంతులే. వాళ్ళు అదృష్టవంతులుగా పెరగాలి అంటే పెంపకం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో. కనుక పిల్లరా, భక్తికి పునాది ఎప్పుడు వేయాలన్నప్పుడు బాల్యం నుంచే. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన ప్రేమించారు మీ విలువైన మాటలున్నాయి. ఆలగడ్డలో ఉన్న మీ పిల్లలతో పంచుకోవడానికి కృప చూపించారు. కనికరించండి. మీ మాటలు చెబుతున్న మేము, వింటున్న మీ పిల్లలు అందరం కూడా మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన పిల్లలు మీ జ్ఞానంలో, మీ భక్తిలో, మిమ్మల్ని ప్రేమించటంలో నేను చక్కటి ఆలోచన కలిగిన వారిగా మేము పెంచుకోగలుగుతే కృపదయించండి. మరి ఈరోజు ప్రత్యేకంగానైనా కుమార్తె అమృత గురించి ప్రార్థిస్తూ ఉంటున్నాం. మరి ప్రియుడు దేవదానం అన్నను, అలాగే హేమలతక్కను ప్రేమించి మీరు 2 బిడ్డలను ఇచ్చారు. రెండు బట్టి, అమృతాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఇదిగోనైనా మరి వారికి ఇచ్చినటువంటి తండ్రి మరి భక్తిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. పిల్లలు కూడా నాయన మీ జ్ఞానంలో ఎదుగుతున్నారు నాయన. మరి చక్కటి మరి పద్ధతి కలిగి బ్రతుకుతున్నారు. దైవ సేవకులు ప్రేమించేవారిగా, వాళ్ళకు పరిచర్య చేసేవారిగా నేను ఉన్నారు. అలాగే సంఘంలో కూడా తండ్రి ఎల్లప్పుడూ మీ విషయాలలో ఆసక్తివంతులుగా ఎదగట్టు కృప దయచేయండి. నేను వారు ఎప్పుడు కూడా తండ్రి మీ భక్తిని విడిచిపెట్టేవారు కాకుండా మీ భక్తిలో వర్ధిల్లుతూ అనేకులకు సాక్షులుగా, అనేకులను మీ వైపు నడిపించడంలో తమ వంతు ప్రయాసపడేవారిగా నేను మీ పిల్లలను అభివృద్ధి పరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అలాగే బిడ్డకు కావలసిన చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. ఆమె భవిష్యత్ అంతటి నీ పాద సన్నిధిలో పెడుతూ ఉంటున్నాం. కనికరించండి నాయన. జరగబోయే దినాలలో మీ తోడు, మీ కృప, మీ క్షేమం ఉంచండి. అలాగే తండ్రి జరగబోయే దినాలన్నింటిలో కూడా నేను ఈ భక్తిలో వర్ధిల్లే విధంగా సహాయత దయచేయండి తండ్రి. మరి అక్కగారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆమెకు అనారోగ్య పరిస్థితిని మీ పాద సన్నిధిలో పెడుతున్నాం. కనికరించండి నేను. శ్రేష్టమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారండి. ఆ అన్నగారు చేస్తున్న పనిబాటులో తోడుగా ఉండమని, కుటుంబాన్ని అంతటినీ మీ దైవాన్ని హస్తాలకు అప్పగించుకుంటూ, అలాగే తండ్రి మరి ప్రసాదన గురించి కూడా ప్రార్థిస్తున్నాం. కనికరించండి నాయన. మీ కుమారునికి జరిగిన మరి సర్జరీలో కూడా తండ్రి మీరు తోడుగా ఉండి నేను మరి దాన్ని అంతటినీ నాయన సఫలం చేసినందుకు మీకు వందనాలు. నేను త్వరగా కోలుకోగలుగుటకు సంపూర్ణ ఆరోగ్యాన్ని మీ కుమారుడికి దయచేయండి. అలాగే ఇక్కడ సేవ జరిగిస్తున్నా నేను దైవజనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను గురునాథ్ జ్ఞాపకం చేసుకోండి, సుబ్బారెడ్డిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నేను మీ జ్ఞానములో వర్ధిల్లుతూ నేను మరి సంఘంలో చక్కగా నేను మీ కార్యక్రమాలతో నేను సంఘం అంతా అభివృద్ధి చెందగలను కృప దయచేయండి. పెద్దలుగా ఉంటూ సహకారం అందిస్తూ నేను ఎన్నో సూచనలు ఇస్తున్నా. ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని అభివృద్ధి పరిచి మీ జ్ఞానములో నేను ఎదుగుతూ మేము భయభక్తులు కలిగి ప్రతి విషయంలో నేను మీకు నచ్చినట్టుగా బ్రతికే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటూ, ఇంత చక్కటి జ్ఞానానికి మమ్మల్ని వారసులు చేసిన మా తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించమని కోరుకుంటూ క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.